For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గౌతమ్, చీఫ్ న్యూట్రిషనిస్ట్. మరి సార్తో మాట్లాడేద్దాం. సార్, ఈ మధ్యన మనం ఎక్కువ ఫీమేల్స్లో చూసే ప్రాబ్లం థైరాయిడ్ కానీ పీసీఓడి ఇష్యూస్ కానీ. అసలు ఈ థైరాయిడ్ రావడానికి గల కారణాలు ఏంటి సార్? రైట్, చాలా మట్టుకు ఇష్యూస్లో అంటే ఇప్పుడు పీసీఓడి కానీ లేకపోతే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ చాలా రీజన్స్ ఉన్నాయి. దీనివల్ల వస్తుంది. థైరాయిడ్ దీనివల్లే వస్తుందని ఇప్పటిదాకా రీజన్ లేదు. అయితే వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే బాడీలో హార్మోన్స్ ఫ్లక్చుయేషన్స్ వల్ల, అలాగే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయని వాళ్ళల్లో, అలాగే డిఫరెంట్ టైమ్ షెడ్యూల్స్లో పడుకోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, స్ట్రెస్ వలన, ఇవి మెయిన్ రీజన్స్ అని మేము కారణాలు చెప్పుకుంటాం. అయితే థైరాయిడ్ దీనివల్లే వచ్చిందని మాత్రం దేన్ని అంటే ఇప్పటిదాకా నిర్ధారించింది అయితే ఏం లేదు. సో మోస్ట్లీ హార్మోనల్ డెఫిషియన్సీ ఆర్ హార్మోన్స్. ఒక్కొక్కసారి థైరాయిడ్ బాగా ఫాస్ట్గా పనిచేసేస్తుంది. అంటే మన ఒంట్లో థైరాయిడ్ ఒక బ్యాటరీ లాంటిది అనమాట. మనకి ఛార్జింగ్ ఇచ్చేది, లేకపోతే బాడీ రీఛార్జ్ అయ్యేది కూడా ఆ థైరాయిడ్ దాన్ని బట్టి. సో థైరాయిడ్ బాగా ఫాస్ట్గా పనిచేస్తే జనాలు సన్నగా అయిపోతారు. థైరాయిడ్ స్లోగా పనిచేయడం ఆగిపోతుంది అనుకుంటే కనుక జనాలు లావు అయిపోతారు అనమాట. టూ టైప్స్ ఉంటుంది. ఒకటి హైపోథైరాయిడిజం అంటాము, ఒకటి హైపర్ థైరాయిడిజం అంటాం. హైపో అంటే జనరల్గా ఎక్కువ మందిలో ఉండేది, అంటే ఎక్కువగా లావ్ అయిపోతుంటారు, దానివల్ల హెయిర్ లాస్ అవుతుంటుంది, స్కిన్ ఇష్యూస్ వస్తుంటాయి, మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి, కొంతమందికి పీరియడ్స్ మీద దెబ్బ చూపిస్తుంటుంది, ఎనీ హార్మోనల్ ఇష్యూస్ వాళ్ళ మీద కూడా దెబ్బ చూపిస్తుంటుంది. ఇంకా థైరాయిడ్ మన బాడీకి ఒక బ్యాటరీ లాంటిది. మన ఒంట్లో ఒక బటర్ఫ్లై స్ట్రక్చర్లా ఉంటుంది ఇక్కడ మెడ దగ్గర. అయితే చాలామందికి థైరాయిడ్లో పారాథైరాయిడ్ అనే ఇది భాగం కూడా ఉంటుందన్నమాట. కొంతమందికి ఆ నాడ్యూల్స్ పైన ఒక్కోసారి ఆ ప్లేసెస్లో స్వెల్లింగ్ అనేది కూడా వస్తుంటుంది. కొంతమందికి ట్యూమర్స్ ఫామ్ అవుతుంటాయి. అది ఒకసారి స్కాన్ చేయించుకుంటే అది బినైన్ ట్యూమరా లేకపోతే మాలిగ్నెంట్ ట్యూమర్ అనేది మనం డిసైడ్ చేసుకొని, అది నార్మల్ అయితే కనుక నార్మల్ ట్రీట్మెంట్, అది నిజంగా మాలిగ్నెంట్ అయితే కనుక చాలామందికి ఆ థైరాయిడ్ గ్రంథిని తీసేస్తారు. సో గ్రంథిని తీసేసినందుకు మాత్రాన ప్రాబ్లం అయితే ఏం లేదు. దానికి ఒక థైరాక్సిన్ సప్లిమెంట్ వాడుతుంటారనమాట. దాన్ని వాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు జీవితాంతరం. సార్, ఎవరైతే ఈ థైరాయిడ్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారో వాళ్ళు క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్ జాతి ఫుడ్ అసలు తినకూడదు అంటారు. అవునండి. వీటిలో ఎందుకు చాలామంది, ఇది ఇప్పటి నుంచే కాదు, చాలా ఎప్పటి నుంచో జరుగుతున్న టాపిక్ ఇది. ఇది గాయిట్రోజన్స్ అంటాం అనమాట. ఈ కాలీఫ్లవర్, క్యాబేజు, క్రూసిఫరస్ వెజిటబుల్స్లో ఉండే ఈ గాయిట్రోజన్స్ ఏం చేస్తాయి అంటే ఐడిన్ని తగ్గించేస్తుంటుంది, అంటే ఐడిన్ అబ్జార్ప్షన్ తగ్గించేస్తుంటుంది. అయితే ఒకప్పుడు మనకి ఫుడ్లో ఈ ఐడిన్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ ఉండేది. సో తర్వాత ఏం చేశారంటే, మనం తరచుగా తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో ఐడిన్ కలిపితే కనుక ఈ జనాలకి ప్రాబ్లం రాదని చెప్పేసి మనం వాడే సాల్ట్లో ఐడిన్ని కలపడం స్టార్ట్ చేశారు. సో అందుకే ఇప్పుడు మీరు ఎప్పుడు చూసినా అయోడైజ్డ్ సాల్ట్ అని వింటాం. సో ఐడిన్ మంచి మోతాదులోనే వస్తుంటుంది, అందరికీ ప్రాబ్లం అయితే లేదు. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాబేజ్ తినకూడదు, కాలీఫ్లవర్ తినకూడదు అన్నది చాలా మిత్ అనమాట. అది అలా రూల్ ఏం లేదు. ఎందుకంటే క్యాబేజ్, కాలీఫ్లవర్ మీరు చూసుకుంటే కనుక మీరు సంవత్సరంలో ఎన్నిసార్లు తింటారండి క్యాబేజ్, కాలీఫ్లవర్? ఎవరన్నా కూడా చాలా రేర్గా తీసుకుంటారు. సో ఆ రేర్గా తీసుకుని ఆ కొద్ది గ్రాముల్లో పెద్ద ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు. అయితే నేను రోజున ఎక్కువ తీసుకుంటాను. కొంతమందికి గాయిటర్ ఉంటుంది అనమాట, అంటే ఇక్కడ నెక్ అంతా వాచిపోయినట్టుగా ఉంటుంది. సో కొంచెం ఇట్లాగా ముందరికి వచ్చేసినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళకి కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి కొంచెం థైరాయిడ్ ఫంక్షన్ గాయిటర్తో ఉండటం వల్ల కొంచెం తక్కువ ఫంక్షన్ చేస్తుంటుంది. కాబట్టి ఐడిన్ అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా జరగకపోవచ్చేమో, కాబట్టి వాళ్ళని కొంచెం తక్కువగా తీసుకోమని చెప్తాం. కానీ బట్ అసలు మీరు జీవితంలో క్యాబేజ్, కాలీఫ్లవర్ చూడొద్దు అని చెప్పి అయితే మేము ఎవరికి చెప్పమండి. థైరాయిడ్ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి డైట్ ప్లాన్ చెప్పండి సార్. రైట్. థైరాయిడ్కి ఒక సెపరేట్ డైట్ ప్లాన్ అంటూ ఎప్పుడు ఏం లేదండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారా, ఒబీస్ ఉన్నారా అని మాత్రమే చూస్తాము. సో ఒబీస్, ఓవర్ వెయిట్ ఉంటే కనుక మనం డిస్కస్ చేసిన వెయిట్ లాస్ ప్లాన్ అయితే తీసుకోవచ్చు. అయితే కొంచెం స్పెషల్ కేర్ తీసుకోవాలి థైరాయిడ్ వాళ్ళు అంటే కనుక, ఎక్కువగా బాడీకి వాటర్ సప్లై అనేది సరిగ్గా ఇచ్చేలా చూసుకోవాలి. అంటే బాడీ హైడ్రేషన్ లెవెల్ సరిగ్గా చూసుకోవాలి. అండ్ అలాగే టీలు, కాఫీలు లాంటివి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నా, లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే వేరే ఏ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఈ కాఫీలు, టీలు కనుక తగ్గిస్తే కనుక చాలా మంచిది. సో ఈ కాఫీ, టీలు తగ్గించడం వల్ల ఏమవుతుందంటే బాడీకి బద్ధకం అనేది రాదు. కాఫీ, టీలు ఎక్కువ కన్జ్యూమ్షన్ చేయడం వల్ల కూడా బాడీకి బద్ధకం వచ్చి ఏ పని చేయాలన్నా ఒక పోస్ట్పోన్మెంట్తో
అండ్ అలాగే థైరాయిడ్ కూడా ఎఫెక్టివ్లో ఉండేటప్పుడు మూడ్ స్వింగ్స్ వలన మనం ఒక్కొక్కసారి తింటే ఎక్కువగా తినేస్తారు, లేదంటే తక్కువగా తింటారు. కాబట్టి వీటిని తగ్గించమని చెప్తాం. అలాగే పసుపు, మెంతులు, ఆవాలు వీటిని పెంచమని చెప్తాం అనమాట. ఇవి ఏ ఇష్యూస్ ఉన్న వాళ్ళకన్నా కూడా ఇవి చాలా మంచివి అనమాట బాడీకి. మీకు చెప్తుంటారు కదా సార్, ఇప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే ఎంటీ స్టమక్తో మెంతి వాటర్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు అలాంటివి తీసుకోవచ్చు సార్? థైరాయిడ్ వల్లనే కాదు, ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా తీసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా ఇచ్చేచ్చు మేతి వాటర్. అది చాలా మంచిది, ఎందుకంటే బాడీలో టాక్సిన్స్ని క్లీన్ చేస్తుంది, అలాగే అన్నెసెసరీ ఫ్యాట్ని కూడా రిమూవ్ చేస్తుంటుంది. చాలా బాగా చెప్పారు సార్. నమస్తే.